Hey guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇదేంటిది అనుకుంటున్నారా? JBL Moviebar 80 సౌండ్ బార్ అన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్ ని బిగ్ బిలియన్ డేస్ లో 6200 రూపీస్ లో పర్చేస్ చేయడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న బిగ్ దివాళీ సేల్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ యొక్క సౌండ్ బార్ చాలా తక్కువ ప్రైస్ నియర్ బై నేనైతే చూడడం అయితే జరిగింది. 6600 సంథింగ్ అయితే ఉంది. సో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ ఈ యొక్క సౌండ్ బార్ మీకు నచ్చినట్లయితే పర్చేస్ అయితే చేసేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క JBL Moviebar 80ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీని పనితనం ఏ విధంగా అయితే ఉందని దాని గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. సో ఇంకొక విషయం చెప్పాలి, ఈ యొక్క సౌండ్ బార్ని మన ఛానల్కి పంపించింది మా బావగారు అన్నమాట. సో తనకైతే నేనైతే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. మన కోసం పంపించాడు. అండ్ ఎందుకంటే ఈ యొక్క బిగ్ దివాళీ సేల్స్లో ఒకలా ఈ యొక్క సౌండ్ బార్ మంచిగా ఉంటే మీరు కూడా పర్చేజ్ చేస్తారనే ఉద్దేశంతో పంపించారు. అదేవిధంగా నేను కూడా అండ్ అన్బాక్సింగ్ రివ్యూ చేయడానికి అయితే ఆతృతతో అయితే ఉన్నాను అనమాట. ఈ బడ్జెట్ కేటగిరీలో ఉన్న Moviebar 80 సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని యొక్క ఫీచర్స్ గురించి అండ్ అదేవిధంగా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది దాని గురించి అయితే చూసేద్దాం. అండ్ మన యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క లైక్ వల్ల అండ్ వీడియో అనేది రికమెండ్ లిస్ట్లోకి అయితే వెళ్తుంటుంది. అండ్ మీ సపోర్ట్ ఉందని అయితే చూపించండి. అండ్ ఇలాంటి వీడియోస్ కాదు ఇంకెన్నో వీడియోస్ మేము ముందుకైతే తీసుకొని అయితే వస్తానన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా భయ్యా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ JBL Moviebar 80 అండ్ సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ యొక్క సౌండ్ బార్ ప్రైస్ యాక్చువల్గా 9000 రూపీస్ 9500 రూపీస్లో అయితే ఉంటుందన్నమాట. అంటే సేల్స్లో కాకుండా యాక్చువల్ ప్రైస్. నేను ఈ యొక్క బిగ్ బిలియన్ డేస్లో దీన్ని 6200 సంథింగ్ అయితే పర్చేజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీకైతే ఇక్కడ మనకు అది కూడా అయితే ఉంటుంది ఇన్వాయిస్లో మీకైతే దీని యొక్క ప్రైస్ కూడా అయితే చూపిస్తున్నాను. అలాగే ఈ యొక్క బిగ్ దివాళీ సేల్లో కూడా ఇది 6500 రూపీస్లో అండ్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయండి. దీని యొక్క RMS అవుట్పుట్ వచ్చేసరికి 110 వాట్స్ RMS అవుట్పుట్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక సబ్వూఫర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీని HDMI ARC పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, USB పోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం ఇన్ని రకాలుగా మనం అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ సింపుల్గా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, బాక్స్ మీద కంటెంట్ ఏమి ఉంది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. అండ్ బాక్స్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఏదైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లాకీ ఫినిషింగ్ తోటి అయితే మనకు సౌండ్ బార్ రావడం అనేది జరుగుతుంది. కింద చూసినట్లయితే బ్లూటూత్ సపోర్ట్ అని, HDMI సపోర్ట్ అని, డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి కూడా రావడం అనేది జరుగుతుంది. సో 6000లో వచ్చేసరికి డాల్బీ ఆడియో సపోర్ట్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. కొన్ని సౌండ్ బార్లో అయితే డాల్బీ ఆప్షన్ అయితే లేదు. మరి 6000 అండ్ 200 300లో మాత్రం అండ్ మంచి ఆప్షన్ డాల్బీ ఆడియో సపోర్ట్తో రావడం. అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే బాక్స్కి అండ్ JBL హార్మోన్ అండ్ వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ Moviebar 80 ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ అన్న మోడల్. ఈ వైపు తిప్పి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డేర్ టు లిజన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు రివర్స్ అయితే కనబడుతుంది టెక్స్ట్. ఇది వచ్చేసరికి JBL Moviebar 80 అయితే ఉంటుంది. బట్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్ని ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, ఏ విధంగా అన్బాక్సింగ్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ కొన్ని మెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో అండ్ అదేవిధంగా బాక్స్ని మరొక వైపు అంటే మరొక సైడ్ చూద్దాం. ఈ యొక్క మరొక సైడ్ చూస్తే ఇక్కడైతే మొత్తం టోటల్ వైట్కి అయితే ఉంది, కొంచెం డిజైన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే JBL హార్మోన్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. Moviebar 80 అయితే ఉందన్నమాట. సో స్కీమ్ టోటల్ బాటమ్ వైపు చూసినట్లయితే ఎక్స్ట్రా బేస్ పవర్ఫుల్ సౌండ్ అయితే ఇచ్చారు. అండ్ అటు సైడ్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ టోటల్గా Moviebar 80 అని వర్టికల్ నేమ్ తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు కొంచెం మెన్షన్ అయితే చేస్తారు దీని యొక్క ప్రైస్. దీని ఇక్కడ బాక్స్ మీద వచ్చేసరికి 13,399 అయితే ఉందన్నమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 9500 700 ఆ విధంగా అయితే ఉంటుంది కానీ బట్ 13,399 అయితే ఉండదు. బట్ ఈ యొక్క సేల్స్ వచ్చేసరికి వీళ్ళు ఆఫర్స్ తోటి ఇచ్చారు. అండ్ అక్కడ వచ్చేసరికి 6219కి అయితే 6200లో అండ్ బిగ్ బిలియన్ డేస్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఒకసారికి 6200 300 ఐ థింక్ సో 6600 అయితే ఉందనుకుంటున్నా. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, మీరు చెక్ చేయండి, పర్చేస్ అయితే చేయండి అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని బార్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ JBL హార్మోన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 110 వాట్స్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా ఇన్క్రెడిబుల్ సౌండ్ విత్ 110 వాట్స్ పవర్ అని ఇచ్చారు. అదేవిధంగా థ్రిల్లింగ్ బేస్ ఫ్రమ్ వైర్డ్ సబ్వూఫర్ ఇచ్చారు.
అండ్ అదేవిధంగా 1 వైర్ సెట్ వయా HDMI ARC అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ అదేవిధంగా ఇక్కడ సరికి డాల్బీ డిజిటల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా బ్లూటూత్ వైర్లెస్ మూవీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదన్నమాట టోటల్గా బాక్స్ మీద ఉన్న కంటెంట్. లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ప్రొడక్ట్ ఏ విధంగా అయితే ఉందో చెక్ చేద్దాం. సౌండ్ బార్ చూడడానికి మినిమలిస్టిక్ బ్లాక్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తో బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫైరింగ్ అవుతూ లెఫ్ట్ సైడ్ ఒక స్పీకర్, రైట్ సైడ్ ఒక స్పీకర్ తోటి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క సౌండ్ బార్ కి టాప్ పార్ట్న JBL లోగో అయితే ఉందన్నమాట. అలాగే ఆపరేటింగ్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ పోర్ట్స్ ని మనం స్విచ్ అవ్వడానికి సింపుల్ గా అంటే HDMI త్రూ ఆప్టికల్ నుంచి బ్లూటూత్ కి ఈ విధంగా మనం అయితే స్విచ్ చేయడానికి మరొక బటన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే థర్డ్ బటన్ వచ్చేసరికి మోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ ఈజీగా మనం మోడ్స్ లోకి అయితే వెళ్ళొచ్చు. మీ దగ్గర రిమోట్ లేకపోయినట్టే. అండ్ మోడ్స్ వచ్చేసరికి మూవీస్, న్యూస్, మ్యూజిక్ ఇలా 3 మోడ్స్ తోటి రావడం జరుగుతుంది ఒక సౌండ్ బార్. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వూఫర్ గురించి మాట్లాడాలంటే ప్రీమియం వుడెన్ ఫ్రేమ్ తోటి డిజైన్ అయితే చేశారు. అండ్ పట్టుకోగానే చాలా సాఫ్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా వూఫర్ బ్యాక్ సైడ్ అయితే ఫేసింగ్ అనేది ఉంటుంది. ఒక సబ్వూఫర్ ని ఏ విధంగా అంటారంటే బ్యాక్ ఫేసింగ్ ఫ్రంట్ పోర్టెడ్ సబ్వూఫర్ అనేది అంటారు. సౌండ్ బార్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే పవర్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. USB పోర్ట్ అయితే ఉంది, HDMI ARC పోర్ట్ అయితే ఉంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది. అండ్ అదే విధంగా సబ్వూఫర్ అవుట్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సౌండ్ బార్ ని 6,299 రూపాయలకు బిగ్ బిలియన్ డేస్ లో పర్చేజ్ చేయడం అయితే జరిగింది. బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి చూసినట్లయితే పవర్ కేబుల్ అయితే ఉంది, HDMI కేబుల్ అయితే ఉంది. సౌండ్ బార్ వాల్ మౌంట్ గ్రిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. స్క్రూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ అదే విధంగా ఇన్స్టాలేషన్ గైడ్ ఇచ్చారు. అండ్ అదే విధంగా క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ క్యాషన్ గైడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రిమోట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క సబ్వూఫర్ యొక్క విడ్త్ వచ్చేసరికి 150 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. హైట్ వచ్చేసరికి 320 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. అండ్ సబ్వూఫర్ అవుట్పుట్ వచ్చేసరికి RMS 56 వాట్స్ అయితే ఉంటుంది. సౌండ్ బార్ RMS వచ్చేసరికి 54 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. టోటల్గా వచ్చేసరికి 110 వాట్స్ అవుట్పుట్తో రావడం జరుగుతుంది ఈ యొక్క JBL మూవీ సౌండ్ బార్. రిమోట్ గురించి మాట్లాడాలంటే రిమోట్ వచ్చేసరికి మనకు అండ్ లబ్బర్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. చూడడానికి చాలా సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది టచ్ చేసినప్పుడు అనమాట. అలాగే దీంట్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. మూవీస్, మ్యూజిక్, న్యూస్ మోడ్ అండ్ కనెక్టింగ్ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. బ్లూటూత్, ఆప్టికల్, HDMI. సో అండ్ కింద బాటంలో చూసినట్లయితే JBL లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, HDMI త్రూ అయితే కనెక్ట్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు ఒకసారి ఒక ట్రైలర్ అయితే ప్లే అయితే చేద్దాం. అండ్ జస్ట్ నేను ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఈ యొక్క ట్రైలర్ అయితే మీకు అయితే ప్లే చేయగలుగుతాను. అదర్వైజ్ నేనైతే ప్లే అయితే చేయలేను. సో సౌండ్ అయితే పెడుతున్నాను రిమోట్ నుంచి. ఇప్పుడు బ్లూటూత్ నుంచి అయితే నేనైతే టీవీకి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ టీవీకి అయితే పేరింగ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ పైన మీరు చూసినట్టయితే కనబడుతుంది కదా JBL Moviebar 8 అని. సో పేరింగ్ అనేది అవుతుంది. ఎగ్జాక్ట్లీ పేర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్లూటూత్ నుంచి అయితే పేర్ అయితే అయిపోయింది. ఒకసారి మనం ఏదైనా ఒక చిన్న సౌండ్ అయితే ప్లే అయితే చేసి చూపుతాం. చూసారు కదా ఫ్రెండ్స్ డెమోస్. మరి డెమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ యొక్క సౌండ్ బార్ గురించి? 110 వాట్ సౌండ్ బార్ మరి మీకేమలా అనిపించింది? మరి సబ్వూఫర్ అండ్ బేస్ ఎక్కువ అయితే ఉందా లేకపోతే ఏ విధంగా ఉందనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. మీ అన్ని కామెంట్స్ అని నేను చూస్తూ ఉంటాను అనమాట. అండ్ అలాగే నా యొక్క ఒపీనియన్ అంటే ఈ యొక్క సౌండ్ బార్ బేస్ అనేది చాలా బాగా అయితే ఉంది. సో ఈ విధంగా అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం లాస్ అయితే అవుతుంది. అండ్ సౌండ్ బార్లో వాల్యూమ్ విషయంలో అయినా కానీ అదేవిధంగా బేస్ విషయంలో అయినా కానీ ఈ యొక్క సబ్వూఫర్ని అండ్ ఫ్లోర్ మీద పెట్టండి. ఈ యొక్క సౌండ్
సౌండ్ బార్ని టీవీకి మీరు కూర్చున్న పొజిషన్ మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటేనే మీరు మంచి అవుట్పుట్ ఆడియో అయితే వింటారనమాట. ఈ విధంగా పెట్టి వదిలేసారు అక్కడ టీవీ ఇక్కడ పెట్టారని మాత్రం ఖచ్చితంగా మీకైతే కొంచెం అండ్ అంత బెటర్ సౌండ్ అయితే రాదు. టీవీ కింద ఈ యొక్క సౌండ్ బార్ని అండ్ ఫ్లోర్ మీద ఈ యొక్క సబ్‌వూఫర్ అయితే పెట్టండి. అండ్ బేస్ లవర్స్కి అయితే ఖచ్చితంగా అయితే నచ్చుద్ది. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే ఈ యొక్క రిమోట్లో వీళ్ళు మోడ్స్ అయితే ఇచ్చారు. హోమ్ మోడ్ అని, మ్యూజిక్ మోడ్ అని, న్యూస్ మోడ్ అని ఇచ్చారు. అదేవిధంగా బ్లూటూత్ ఆప్టికల్కి HDMIకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవడం డైరెక్ట్ కనెక్టింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. చాలా బాగా అయితే ఉంది. కానీ అంతవరకు అయితే బాగా అయితే ఉంది. కానీ ఇక్కడ మనకు ట్రెబుల్స్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా, బేస్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇచ్చుంటే మాత్రం ఆసమ్ అయితే ఉండేది. ఎందుకంటే బేస్ ఎక్కువగా ఉన్నప్పుడు బేస్ని తక్కువ చేసుకునే విధానం ఇచ్చుంటే ఇంకా ఆసమ్గా అయితే ఉండేది ఈ యొక్క సౌండ్ బార్లో. సో ఏదేమైనా కానీ మనకు ఈ యొక్క 6300లో మాత్రం ఇది ఒక మంచి సౌండ్ బార్ అయితే అంటారనమాట. బేస్ లవర్స్కి మాత్రం ఖచ్చితంగా అయితే నచ్చుద్ది. సో బేస్ లవర్స్ కాకపోయినా కానీ మరి 6000 రూపీస్లో అండ్ 6300 రూపీస్లో మరి ఇంతకంటే బెటర్ సౌండ్ అవుట్పుట్ కలిగిన సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లాక్వుడ్ నుంచి కూడా ఒక సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే దాన్ని అయితే చెక్ చేయండి, మీరైతే పర్చేజ్ అయితే చేయండి. బట్ ఈ యొక్క ఆఫర్లో మాత్రం ఇది పర్చేజ్ చేయాలనుకుంటే దివాళీ సేల్ ఆఫర్స్లో ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను బేస్ లవర్స్ కోసం అనమాట. అండ్ మరి ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రివ్యూ. మరి ఈ యొక్క రివ్యూ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఈ యొక్క వీడియోని మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ లైక్ రూపంలో సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఈ యొక్క ఛానల్ని. అండ్ కొంచెం గ్రోత్లోకి అయితే తీసుకొస్తే వెళ్ళండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో.